అందరికీ నమస్కారం. పరమశివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆయన నుదిటిపై నుండే మూడో కన్ను. దీనిని జ్ఞాననేత్రం అని, అగ్నినేత్రం అని కూడా అంటారు. అసలు శివుడికి ఈ మూడో కన్ను ఎలా వచ్చింది? అది తెరుచుకుంటే ఏం జరుగుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవిని పెళ్లాడమని కోరుతూ మన్మధుడు శివునిపై పూల బాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆగ్రహించిన శివుడు తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇక్కడ మన్మధుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మన మనస్సులోని కోరిక అని అర్థం. అంటే కోరికలను జయించినప్పుడే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అని దీని అంతర అర్థం. యోగశాస్త్రం ప్రకారం మన రెండు కనుమొబ్బల మధ్య అగ్నిచక్రం ఉంటుంది. దీనిని ఆధ్యాత్మికంగా మూడో కన్ను అంటారు. మనం ధ్యానం ద్వారా ఈ చక్రాన్ని మేల్కొల్పచ్చు. లోకంలోని సత్యాలను గ్రహించే శక్తి మనకు లభిస్తుంది. ఆధునిక సైన్స్ దీనిని ఫినియల్ గ్లాండ్ అని పిలుస్తుంది. శివుడి కుడి కన్ను సూర్యుడిని అంటే పగలు, ఎడమ కన్ను చంద్రుడిని అంటే రాత్రి సూచిస్తే, మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. అంటే ఆయన కాలాతీతుడు. గతం, వర్తమానం, భవిష్యత్తులను ఏకకాలంలో చూడగల సర్వవ్యాప్తి అని అర్థం. చివరిగా శివుడి మూడో కన్ను వినాశానికి మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించడానికి, జ్ఞాన మార్గంలో నడవాలని హెచ్చరిస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.